హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇస్రో సెంచరీ, శ్రీహరికోట నుంచి 100వ రాకెట్ ప్రయోగం సక్సెస్. NVS-2 శాటిలైట్ను అంతరిక్షానికి చేర్చిన GSLV F-15 రాకెట్ 1979లో షార్ నుంచి తొలి ప్రయోగం. 46వ ఏళ్లకు 100వ మైలురాయి. అమెరికా, ఫ్రాన్స్, రష్యా నుంచి రాకెట్ ప్రయోగాలు, విదేశాల్లోని ప్రయోగాలతో కలిపి మొత్తం 130 మిషన్లు పూర్తి. వచ్చే 5 ఏళ్లలో 100 ప్రయోగాలు అంటున్న ఇస్రో చైర్మన్. మహాకుంభమేళాలో తొక్కిసలాట, 30 మంది మృతి. మౌని అమావాస్య కావడంతో పోటెత్తిన భక్తులు. పుణ్య స్నానం కోసం త్రివేణి సంగమానికి బారులు తీరిన భక్తులు. రద్దీ పెరగడంతో బారికేడ్లు దాటేందుకు ప్రయత్నం. బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట, 60 మందికి పైగా గాయాలు. అఖాడా మార్గులో సెక్టార్ 2లో ఈ ఘటన. తొక్కిసలాట ప్రాంతంలో గుట్టల కొద్దీ బ్యాగులు, చెప్పులు, దుప్పట్లు మనం ఈ చిత్రంలో చూడొచ్చు. 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఘటనపై సీఎం యోగితో మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ. ఒక్కరోజే 10 కోట్లకు పైగా భక్తుల పుణ్య స్నానాలు. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర. 4 దిక్కుల నుంచి నాగోబాకు భక్తులు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర వైభవంగా కొనసాగుతుంది. బుధవారం కొత్త కుండల్లో నైవేద్యం చేసి దేవతలకు సమర్పించిన తర్వాత సహాపంక్తిలో భోజనాలు చేశారు. మనం ఈ చిత్రంలో చూడొచ్చు. 3 రోజుల్లో కులగణన రిపోర్టు. ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. దేశానికి తెలంగాణ కులగణన సర్వే ఆదర్శం. బీసీ, ఎస్టీ మైనార్టీల అభ్యున్నతికి ఇది ఎంతో తోడ్పడుతుందని సీఎం వ్యాఖ్య. సర్వే చేపట్టిన అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి. 96% సర్వే పూర్తయిందని ఆఫీసర్ల వెల్లడి. 4% వివరాలే రాలేదని, అది కొన్ని కుటుంబాలు నిరాకరించడం వల్లనేనని వివరణ ఇచ్చిన అధికారులు. బుధవారం కులగణన సర్వేపై రివ్యూ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, దామోదర, పొంగులేటి, సీతక్క, సలహాదారు కేకే, మాజీ మంత్రి జానారెడ్డి, సిఎస్ శాంతికుమారి మనం ఈ చిత్రంలో చూడొచ్చు. ఫస్ట్ వీక్లో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ. కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై ఫిబ్రవరి 1వ వారంలో కేబినెట్ సమావేశంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. కేబినెట్లో ఆమోద ముద్ర తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. అవసరమైతే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే యోచనలో కూడా గవర్నమెంట్ ఉంది. కులగణన నివేదిక, బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో ఫిబ్రవరి 1వ వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణపై క్లారిటీ రానుంది. సమగ్ర కులగణన సర్వే తుది నివేదికను ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీ అందజేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ రిపోర్ట్ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభివృద్ధి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కులగణనను చేపట్టి చిత్తశుద్ధిని చాటుకుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్కు ఈ గణాంకాలు ఉపయోగపడతాయన్నారు. కుల గణన సర్వేపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. సర్వేను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ఆయన అభినందించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశవ్యాప్తంగా అందరినీ దృష్టిని ఆకర్షించిందని, జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. పీజీ మెడికల్ కోర్సుల్లో రాష్ట్ర కోటా రద్దు. పీజీ మెడికల్ కోర్సుల్లో నివాస ఆధారిత రిజర్వేషన్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర కోటా కింద పీజీ సీట్ల కేటాయింపులో అనుసరిస్తున్న ఈ పద్ధతి ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తెలియజేసింది. వచ్చే నెల 27న ఎమ్మెల్సీ పోలింగ్. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 13 వరకు విత్డ్రాకు ఛాన్స్, మార్చి 3న కౌంటింగ్. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. 1 గ్రాడ్యుయేట్
2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఖాళీగా ఉన్న ఈ 3 స్థానాలకు వచ్చే నెల 27న ఎలక్షన్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అమల్లోకి ఎన్నికల కోడ్, కొత్త స్కీమ్స్కి బ్రేక్. 10th స్టూడెంట్స్కి ఇక నుంచి ఈవినింగ్ స్నాక్స్. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే 10th స్టూడెంట్లకు ఈవినింగ్ స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి స్కూల్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లలో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకు 10th పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. స్పెషల్ క్లాసులకు వచ్చే విద్యార్థులకు సర్వ్ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 21 వరకు ఒక్కొక్క స్టూడెంట్కు రోజుకు 15 ఖర్చు. బనకచెర్లను అడ్డుకోండి. సిడబ్ల్యూసి, జిఆర్ఎంబి, కేఆర్ఎంబికి తెలంగాణ లేక మిగులు జలాల్లో వాటాలు తేలకుండానే ఏపీ ప్రాజెక్టు చేపడుతున్నదని ఫైర్. తెలంగాణ రాష్ట్రానికి కొత్త సిఎస్ ఎవరు? ఏప్రిల్ 7న సిఎస్ శాంతకుమారి పదవీ విరమణ. కొత్త బాస్పై 2 నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాల్లో చర్చ. రేసులో రామకృష్ణారావు, శశాంక్ గోయల్, జేఎస్ రంజన్, వికాస్ రాజ్. మనం ఈ చిత్రంలో ఆ నలుగురిని చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు అనేదానికి ఐఏఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎస్గా ఉన్న శాంతకుమారి ఏప్రిల్ 7న పదవీ విరమణ చేరనున్నారు. అయితే ఆమె ప్లేస్లో ఎవరు వస్తారనేది 2 నెలల ముందు నుంచే అధికారుల్లో ఆసక్తి రేకిస్తుంది. స్పెషల్ సీఎస్లుగా ఉన్న కొందరు ఐఏఎస్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నట్టు టాక్. సీనియర్ ఐఏఎస్లతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారులు ఈ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. రేసులో జేఎస్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తదితరులు ముందు వరుసలో ఉన్నారు. వాస్తవానికి శాంతకుమారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సీఎస్గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెను మారుస్తారనే ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు లేకుండా శాంతకుమారిని చీఫ్ సెక్రటరీగా కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీ. దేశ విదేశాల టూరిస్టులను ఆకర్షించేలా తయారు చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సాగర్, శ్రీశైలం బ్యాక్ వాటర్లో కేరళ తరహా బోట్ హౌజులు ఏర్పాటు చేయండి. మేడారం, రామప్ప, లక్నవరం సర్క్యూట్గా తీర్చిదిద్దాలని సూచన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. 8 నెలల జీతం తీసుకుని వెళ్ళిపోవచ్చు అంటున్న అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. అమెరికాలో 20 లక్షల మంది ఎంప్లాయీస్కు ట్రంప్ మెయిల్. ఫెడరల్ ఉద్యోగులకు బైఅవుట్స్ ఆఫర్. స్వచ్ఛందంగా తప్పుకోవాలనే వారికి ఛాన్స్. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించడంలో తొలి అడుగు. పాకిస్తాన్కు విదేశీ సహాయం నిలిపివేస్తూ ఆర్డర్స్. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలు 561 ఊర్లకేనా అంటూ విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. అర్హులందరికీ స్కీమ్స్ అందించాలి అంటున్న బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన బండి. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలు ఉండగా 4 పథకాల అమలుకు మండలానికి ఒక గ్రామం చొప్పున 561 ఊర్లకు మాత్రమే ఎంపిక చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది అర్హులైన రైతులుంటే అందులో 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయలేదు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికి 9,80,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయలేదు. 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కేవలం 42,267 మాత్రమే అర్హులను గుర్తించడం హాస్యాస్పదం. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు అర్హత ఉన్నప్పటికీ ఒక్కరికి ఇంటిని నిర్మించకపోవడం సిగ్గుచేటు అని లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్లోనూ 7,000 కోట్లకు పైగా కేటాయింపులు చేసినా ఇప్పటికీ నయా పైసా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. కాగా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో నెల రోజుల పాటు కుంభమేళా జరగనుందని భక్తులు తొందరపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. కేటీఆర్ ఒక బచ్చా అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ మామచాటు అల్లుడు
కేటీఆర్ తండ్రి చాటు కొడుకు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. కేసీఆర్ పార్టీని కాపాడుకోలేక పోతుండని విమర్శ. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ ఒక బచ్చ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ హరీష్ తన కాలిగోటికి సరిపోరని మండిపడ్డారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అని, హరీష్ మామచాటు అల్లుడని విమర్శ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ 13 నెలలుగా అసెంబ్లీకి రావడం లేదని, అలాంటప్పుడు ఆయనకు ఆ పదవి ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ కన్నా బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ నయం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన జైల్లో ఉన్నా తన పార్టీని కాపాడుకున్నారని, కానీ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి కూడా బీఆర్ఎస్ను కాపాడుకోలేకపోతుండని విమర్శలు చేశారు. 2 నెలల విరామం తర్వాత గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రాం బుధవారం ప్రారంభమైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 799 అర్జీలను మంత్రి స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం నల్గొండలో కేటీఆర్ సభకు వచ్చిన జనం కన్నా రోడ్లపై పల్లీలు, ఐస్ క్రీంలు అమ్ముకునే షాపుల వద్ద ఉండే జనం ఎక్కువ ఉందని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ను పెంచి పోషించారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ గద్దర్పై బండి సంజయ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. అమల్లోకి ఎన్నికల కోడ్, కొత్త స్కీమ్లకు బ్రేక్. 7 ఉమ్మడి జిల్లాలో అమల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్. పాత పథకాల అమలుకు తప్ప కొత్త వాటికి నో ఛాన్స్. జిల్లాలో మంత్రుల శంకుస్థాపనలు కూడా బంద్. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీమ్స్కు బ్రేక్ పడింది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేయగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 7 ఉమ్మడి జిల్లాలో దాదాపు 40 రోజులు ఎలక్షన్ కోడ్ అమల్లోకి ఉండనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో తప్ప మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలో ఈ కోడ్ వర్తిస్తుంది. ఏఐతో హెల్త్ ప్రొఫైల్. ఎండిఆర్ మై డీజీ రికార్డ్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పక్కన పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తయారు చేస్తాం అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. బుధవారం మ్యాడ్యూర్ హాస్పిటల్ సర్వీసెస్ రూపొందించిన ఎండిఆర్ మై డీజీ రికార్డ్ యాప్ను ప్రారంభించి మాట్లాడుతూ చాలామంది పేషెంట్లు తొలుత ఒక ఆసుపత్రికి వెళ్ళి టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అక్కడ నయం కాకపోతే మరొక ఆసుపత్రికి వెళ్తున్నారు. ఫలితంగా అన్ని టెస్టులకు మళ్ళీ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో పేషెంట్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అందరి హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి వస్తే పేషెంట్లకు అదనపు భారం తగ్గుతుంది. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది. అందుకే హెల్త్ ప్రొఫైల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఏఐతో హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తాం అని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్, అక్కడి నుంచే కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన జరుగుతుంది అంటూ విమర్శలు చేస్తున్న హరీష్ రావు. కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పోలీస్ పహార మధ్య గ్రామ సభలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలు జరుగుతున్నాయని బుధవారం ఆయన ట్వీట్ చేశారు. ప్రజాపాలన అంటివి, సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి, ప్రతిరోజు ప్రజలను కలుస్తా అంటివి, ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి. సీఎం మంత్రుల పేషీలు అన్ని శాఖల విభాగాలు ఒకే దగ్గర ఉండేలా సువిశాలమైన సచివాలయం ఉన్నా దానిని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు, కమాండ్ కంట్రోల్ సెంటర్కు పరుగులు పెట్టిస్తున్నావు కదా సీఎం రేవంత్ రెడ్డి అని హరీష్ రావు విమర్శలు చేశారు. ఇందిరమ్మ స్కీమ్స్లో ఏఐ టెక్నాలజీతో అనర్హుల గుర్తింపు, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికకు చర్యలు అంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చెల్లింపులో జాప్యం నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం, శాంక్షన్ అయిన ఇళ్లను వెంటనే స్టార్ట్ చేయాలన్న మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకు, అవినీతికి తావు లేకుండా నిజమైన లబ్ధిదారులకే మేలు చేకూరేలా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అధికారులను హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని వినియోగించుకోవాలని సూచించారు.
పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేపట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక యాప్ను రూపొందించి సర్వే పూర్తి చేశామన్నారు. ఇళ్ల నిర్మాణం చెల్లింపులలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రోజువారీగా ఇళ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేలా ఏఐని వాడుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. బుధవారం సెక్రటరీలో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్, ఐటీ శాఖకు చెందిన పలువురు అధికారులతో కలిసి మంత్రి ఈ రివ్యూను నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు భగీరథపై స్పెషల్ డ్రైవ్, వేసవిలో తాగునీటి సమస్యల నివారణకు చర్యలు అంటున్న మంత్రి సీతక్క. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి. ఆర్ఓ నీళ్లతో జనం సమస్యల బారిన పడుతున్నారు. ఎంతమంది భగీరథ నీళ్లు తాగడం లేదో సర్వే చేయాలని ఆదేశం. వచ్చే నెల 1 నుంచి 10వ తేదీ వరకు మిషన్ భగీరథపై సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్లో డిపిఓ, డిఎల్పిఓలు, ఎంపీఓలు, విలేజ్ సెక్రటరీలు, సిఈలు, ఏఈలు భగీరథ పంపులు, నల్ల పైపులను తనిఖీ చేయాలన్నారు. నీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే ఆల్టర్నేటివ్ పద్ధతిలో నీటిని సరఫరా చేసేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. బుధవారం ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ఆఫీసులో అధికారులతో మంత్రి రివ్యూ మీటింగు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దు అంటూ ఒక న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టుకు పీపీ విజ్ఞప్తి. జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారని, కీలక వివరాలు తెలిసాయని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్ రావుకు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు హైకోర్టులో వాదించారు. ఈ కేసులో కీలక సమాచారాన్ని రాబట్టామని, ఈ వివరాలను సీల్డ్ కవర్లో అందజేస్తున్నామని చెప్పారు. పలువురు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశారని పీపీ వివరించారు. ఈ కేసులో ఇంకొక నిందితుడు తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసే సమయానికి అదనపు సమాచారం పోలీసులకు అందలేదని హైకోర్టు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగా తన సోదరి కుమార్తె పెళ్లి ఉన్నందున ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రాధాకిషన్ రావు వేసిన పిటిషన్ను జడ్జి జస్టిస్ సుజనా బుధవారం విచారించారు. వాదనల అనంతరం దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. అయితే ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు వాయిదా వేశారు. నేడు భుజంగరావు బెయిల్పై తీర్పు. అదే కేసులో మరొక నిందితుడు మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు గత ఏడాది మార్చిలో అరెస్ట్ అయ్యారు. గత ఆగస్టులో వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సల కోసం నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆ ఉత్తర్వులు కోర్టులో పొడిగిస్తూ వస్తున్నాయి. రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సుజన గురువారం తీర్పు ఇవ్వనున్నారు. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.